ప్రాచీన కార్తవీర్యార్జునుడిచే పునఃప్రతిష్ఠించబడిన దత్తక్షేత్రం ఎత్తిపోతల క్షేత్రం. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రం ఇది. సహజ సిద్ధ ఎత్తిపోతల జలపాతాలతో పాటు దిగువ భాగంలో ఉన్న వందల సంవత్సరాల నాటి దేవాలయాల సముదాయంతో దత్తాత్రేయ స్వామి దేవాలయం విరాజిల్లుతుంది. ప్రపంచంలోని ఏకైక సింధూర లేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు. అలాగే ప్రపంచంలోని ఏకైక నాగ కిరీటాభరణ అంటే నాగుపాముని కిరీటాభరణంగా ధరించి దత్తాత్రేయుడు ఏకముఖ చతుర్బాహువుడుగా కనిపిస్తాడు. విష్ణు రూప అలంకార ప్రియ చిద్విలాస నామధారి నామమును ధరించిన దత్తాత్రేయుడు భక్తులు ఇక్కడ దత్తాత్రేయుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్తవీర్యార్జున విరచిత దత్త స్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడు. అలాగే కష్టాలలో ఉన్నవారు వారి కష్టాలు తీరిన తర్వాత అక్కడి జెండా ప్రాంగణంలో జెండాలను కడతారు. దత్తాత్రేయ స్వామి స్వయంభూ దత్తాత్రేయుడు కొండగుహలలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునఃప్రతిష్ఠించాడు కార్తవీర్యార్జునుడు. ఈ క్షేత్రానికి దగ్గరలో గల మహేష్పతి నగరం అంటే నేడు మాచర్లగా పిలువబడే మాచర్ల నగరాన్ని రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల అక్కడే కార్తవీర్యార్జునుడు ముఖ్య పర్వదినాలలో తప్పనిసరిగా అనగాష్టమి వ్రతాన్ని ఆచరించేవాడు. ఈ క్షేత్రం మహిమ తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడు. అనేక యుగాలుగా మునులు తపస్సు చేసిన స్థలము. కృష్ణానదికి ఉపనదులైన వంక అగ్నివంక సూర్యవంక అనే నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. 3 వంకలు కలిసి పైనుండి కిందకు పడే చోటు చూచుటకు గోవు యొక్క కర్ణం మాదిరిగా ఉండటము, 3 వంకలు కలిసి మధుమతిగా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రములు ఎదురుగా జరగటం వలన ఈ క్షేత్రానికి త్రివేణి మధుకర్ణికగా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడ గల పరిసర ప్రదేశాలు మధుమతి సమేత దత్తాత్రేయుని ఆవాసం వల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవటానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా త్రివేణి మధు గోకర్ణ కాస్త యతి తప తలంగా తదుపరి ఎత్తిపోతలుగా మారింది. ఇవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా తేనె వంటి హృదయము కలది అని అర్థం. మధుమతీదేవి కూడా స్వయంభూగానే ఉద్భవించారు. విష్ణుకుండినుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ గావించబడింది. వారి తర్వాత అందరూ అమ్మవారి భక్తులే. ఈవిడ లక్ష్మీ స్వరూపురాలు, అష్టసిద్ధులు తల్లి. ఋషులకి, దత్త ఉపాసకులకి, దత్త భక్తులకి మధుమతీదేవి దర్శనం కలిగిందని చెప్తారు. ఈ తల్లి ప్రతినిత్యము 2 నుండి 3 సార్లు పైన గల కొండ మీద గుహలో ఉన్న దత్తాత్రేయుని దర్శించడానికి వెళ్తారట. ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు అమ్మవారి పాదాలు మెట్లకు ఆనకుండా మెట్లకు కొద్దిగా పైన గాలిలో నడుచుకుంటూ వెళ్ళటం అనేక మంది చూశారు.